హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. మెసపటోమియన్ నాగరికత టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య ప్రాంతమైన మెసపటోమియా ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలకు పుట్టినిల్లు. సుమేరియన్, అక్కాడియన్, బాబిలోనియన్, అస్సీరియన్ రాజ్యాలు ఇక్కడ ఏర్పడ్డాయి. వ్యవసాయం, నగర నిర్మాణం, లిపి, క్యూనిఫార్మ్, చట్ట వ్యవస్థ వంటి అంశాల్లో ఈ నాగరికత గొప్ప పురోగతి సాధించింది. ఈ ప్రాంతపు సంస్కృతి తరువాటి పర్షియన్ సామ్రాజ్యాలపై గాఢమైన ప్రభావం చూపింది. సైరస్ మరియు ఆఖెమెనిడ్ సామ్రాజ్యం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సైరస్ ద గ్రేట్ పర్షియన్ ఎంపైర్ను స్థాపించాడు. ఆయన బాబిలోన్ను జయించి వివిధ మతాలకు గౌరవాన్ని ఇచ్చే విధానాన్ని అనుసరించాడు. ఆయన పాలన సహనానికి, పరిపాలనా సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. సైరస్ సిలిండర్ శాసనం మానవ హక్కుల తొలి ప్రకటనగా కొందరు భావిస్తారు. ఆయనతో పర్షియా ప్రపంచశక్తిగా ఎదిగింది. సాసానియన్ రాజులు మరియు ఇస్లాం ఆవిర్భావం. ఆఖెమెనిడ్ తర్వాత పార్థియన్ రాజ్యం ఏర్పడి తర్వాత క్రీస్తుశకం 2వ శతాబ్దంలో సాసానియన్ ఎంపైర్ స్థాపించబడింది. సాసానియన్ రాజులు జరోస్త్రియన్ మతాన్ని రాజమతంగా ప్రోత్సహించారు. ఈ కాలంలో పర్షియా రోమన్లతో యుద్ధాలు చేసింది. అయితే 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిం దండయాత్రలతో సాసానియన్ సామ్రాజ్యం కూలిపోయి ఇరాన్లో ఇస్లాం మతం స్థిరపడింది. సఫవీ వంశం మరియు షియా ఇస్లాం స్థాపన. 16వ శతాబ్దంలో సఫవిడ్ డైనాస్టీ ఇరాన్లో అధికారంలోకి వచ్చింది. షా ఇస్మాయిల్ నేతృత్వంలో షియా ఇస్లాం రాష్ట్రమతంగా ప్రకటించబడింది. ఇది ఇరాన్ను సున్నీ ఆధిక్యం ఉన్న ఒట్టోమన్ సామ్రాజ్యంతో మతపరంగా విభేదించింది. ఈ కాలంలో పర్షియన్ సంస్కృతి, కళలు, వాస్తుశిల్పం అభివృద్ధి చెందాయి. పహ్లవీ వంశం మరియు ఆధునీకరణ. 20వ శతాబ్దంలో మహమ్మద్ రేజా పహ్లవీ పాలనలో పహ్లవీ వంశం ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టింది. వైట్ రెవల్యూషన్ ద్వారా భూసంస్కరణలు, మహిళల హక్కులు, విద్యా విస్తరణ జరిగాయి. అయితే రాజకీయ నిర్బంధాలు, గూఢచారి సంస్థ చర్యలు, పాశ్చాత్య దేశాలకు దగ్గరగా ఉండటం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. 1979 ఇస్లామిక్ విప్లవం మరియు అయతుల్లా ఖొమేనీ. ఈ అసంతృప్తి ఫలితంగా 1979లో విప్లవం జరిగింది. రుహుల్లాహ్ ఖొమేనీ నాయకత్వంలో ఇరానియన్ రెవల్యూషన్ విజయవంతమై ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించారు. రాజరిక పాలన ముగిసింది. మతపరమైన నాయకత్వం ఆధారంగా కొత్త రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. ఈ విప్లవం ఇరాన్ రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ విధానాలను పూర్తిగా మార్చింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.